హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, 1 కేజీ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకు పక్కా కొలతలతో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. షార్ట్ వీడియోనే. 1 కేజీ మామిడికాయ ముక్కలు తీసుకొని 1/2 కేజీ సాల్ట్, 125 గ్రామ్స్ కారపొడి, 50 గ్రామ్స్ ఆవపొడి, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 100 గ్రామ్స్ ఎల్లిపాయలు పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకొని, ఎల్లిపాయలు అనేటివి మిక్సీలో ఒక ముద్దలాగా పేస్ట్ చేసుకోవాలి. బాగా పేస్ట్ లాగా కాకుండా కచ్చపచ్చగా చేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని ఆ మొత్తం అంతా కలిపేసుకోవాలి. మామిడికాయ ముక్కలకి ఉప్పు, పసుపు, కారం కలిపేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఒక 100 to 125 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఆయిల్ కొంచెం లైట్ హీట్ ఉన్నప్పుడు ఈ ఎల్లిపాయ ముద్ద అనేది వేయాలి. ఎందుకంటే బాగా హీట్ ఉన్నప్పుడు ఈ ఎల్లిపాయ పేస్ట్ వేస్తే ఆయిల్ అనేది బాగా పొంగి కింద పడిపోతుంది. సో అందుకని ఆయిల్ తక్కువ హీట్లో ఉన్నప్పుడు ఎల్లిపాయ వేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పోపు అనేది మామిడికాయ ముక్కలకి పట్టించాలి. ఎందుకంటే ఓవర్ హీట్ ఉన్నప్పుడు ఈ పచ్చడిలో నూనె వేస్తే ఈ పచ్చడి అనేది నలుపెక్కుతుంది. నలుపు మీన్స్ ఎర్రగా కనిపించదు మనకు. సో పచ్చడి రెడ్గా ఉండాలంటే పోపు అనేది చల్లగా అయిన తర్వాతనే ఈ ముక్కలు పైన పోపు వేసుకోవాలి. అంతా కలిపిన తర్వాత అదే బాండీలో కొంచెం అన్నం వేసుకొని, మీలో ఎంతమంది అలా తింటారు? పచ్చడి కలిపిన బాండీలోనే అన్నం కలుపుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది. నేను కలిపి మా బాబుకి ముద్ద పెట్టాను, చాలా బాగుందన్నాడు. ఇంకొకటి కూడా తింటా అంటే మళ్ళీ పెట్టాను. పచ్చడి చాలా బాగా కుదిరింది. మీకు కనుక ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. ఏమైనా తప్పులుంటే ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.